భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే ప్రాంగణం నందు జరిగే బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని, అదేవిధంగా బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయించాలని, బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు అన్నారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో రిజర్వేషన్ శాతం పెంచి బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి అని బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు లింగారెడ్డి, ప్రభాకర్ హరినాథ్, ఓబులేషు, వాల్మీకి ఆదర్శ్, రాము నాయక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి బీసీ సింహగర్జన జయప్రదం చేయాలి. ఆ బీసీ సింహగర్జన ముఖ్య ఉద్దేశం ఏమనగా రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలి. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని చెప్పి బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సింహగర్జనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఏకమై జయప్రదం చేయాలని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, విద్యార్థులు అదేవిధంగా అందరూ ఏకమై సింహగర్జన జయప్రదం చేయాలని బీసీవై పార్టీ విద్యార్థి రాష్ట్ర బీసీ సురేష్ యాదవ్ పిలుపునిస్తా ఉన్నారు.